బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో రాజకీయ అంశాల జోక్యంపై సంచలనంగా మారింది. ప్రభుత్వ పాఠశాల క్వశ్చన్ పేపర్లో తిరుపతి లడ్డూ కల్తీ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్న ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సామాజిక అవగాహన పేరుతో విద్యార్థులకు ఇలాంటి సున్నితమైన అంశాలను పరీక్షల్లో అడగడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న లడ్డూ అంశాన్ని రాజకీయ కోణంలో పాఠశాల స్థాయికి తీసుకుని రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. విద్యాలయాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారని, చిన్ననాటి నుంచే విద్యార్థుల మనసులలో రాజకీయ విద్వేషాలు నింపుతున్నారని ఆరోపిస్తున్నాయి. అయితే ప్రస్తుత సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న ఇచ్చి ఉండొచ్చు అని అధికార వర్గాల నుంచి కొందరు వాదిస్తున్నప్పటికీ మెజారిటీ భక్తులు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం వైరల్ కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఆ క్వశ్చన్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి. 11వ క్వశ్చన్గా ఇచ్చారు దాన్ని. లడ్డూలో కల్తీ జరిగిందనేది యథార్థం, వాస్తవంను వెలుగు తీయాలి. ఇందులో సమానార్థకములు అంటూ లడ్డూ కల్తీ, వెలికి జరిగింది, యథార్థం, వాస్తవం, కల్తీ, వాస్తవం. ఈ ఆప్షన్స్ కూడా అక్కడ ఇచ్చారు. 11వ క్వశ్చన్గా ఈ క్వశ్చన్ ఇచ్చారు. దీనిపైనే ఇప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రశ్నాపత్రంలో విద్యార్థులకు ఇవ్వకూడదు, ఇది రాజకీయ అంశాలతో ముడిపడి ఉంది అని. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విద్యాశాఖ సీరియస్ అయింది. సంబంధిత ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన ఉపాధ్యాయులు, అధికారులపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పవిత్రమైన తిరుమల ప్రసాదంపై ఇటువంటి వివాదాస్పద ప్రశ్నలు రావడంపై వివరణ కోరారు అధికారులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల తయారీలో ఇటువంటి సున్నితమైన వివాదాస్పదమైన అంశాలు చోటు చేసుకోకుండా కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ గురించి చెలరేగుతున్న వివాదంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, విద్యాశాఖ అధికారులు దీనికి బాధ్యులను ఎవరైనా గుర్తించారా? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే తిరుమల లడ్డీ ప్రశ్నకి సంబంధించి కూడా మోడల్ స్కూల్లో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో వచ్చిన దానికి సంబంధించి విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 2 రకాల అభిప్రాయాలు ప్రస్తుతం ఈ అంశంపై వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థులకి వివాదాస్పద వ్యవహారం, అలాగే సెంటిమెంటు, కులాలకి సంబంధించి, అలాగే దైవ భక్తునికి సంబంధించిన అంశం పూర్తి స్థాయిలో కూడా లడ్డూ వ్యవహారం అనేది, దీన్ని విద్యార్థుల ప్రశ్నగా పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు ఏదైతే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం కావచ్చు, కరెంట్ అఫైర్స్ కోసం కావచ్చు, మిగిలిన విషయాల కోసం కావచ్చు, తాజాగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశ రాజకీయాల్లో జరుగుతున్న రాజకీయ పరమైన అంశాలతో పాటు మిగిలిన నాలెడ్జి ప్రజలకి అలాగే విద్యార్థులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా నా ప్రశ్న వచ్చిందని చెప్పి మరికొంతమంది వ్యాఖ్యానిస్తారు. అయితే ఈ టోటల్ వ్యవహారానికి సంబంధించి నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ మధ్యతో పాటు ఏదైతే ప్రజలకు సంబంధించి కావచ్చు, నాయకులకు సంబంధించి కావచ్చు, 2 వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరికి వారు అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టులు అయితే పెడుతున్నారు. కానీ తాజాగా ఈ అంశానికి సంబంధించి విద్యాశాఖ పూర్తి స్థాయిలో కూడా దీనిపై దృష్టి కేంద్రీకరించింది. అసలు ఇది ఎక్కడ తయారైంది, ఎవరి ఆదేశంతో ఈ ప్రశ్న తయారైంది, దీనికి సంబంధించిన కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు అనే దానికి ఇప్పటికే లడ్డూలో కల్తీ జరిగిందనేది యథార్థం, వాస్తవం వెలికి తీయాలి అని ఇచ్చి, ఇందులో సమానార్థక పదాలు, అందులో సమానార్థక పదాలు యథార్థం, వాస్తవం, ఈ 2 సమానార్థకం. సమానార్థకం పదాలను ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి క్వశ్చన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది సామాజిక అవగాహనను కల్పించడానికి కావాల్సినటువంటి క్వశ్చన్ కూడా కాదు. అక్కడ కొంతమంది సమర్థించుకుంటున్నట్టుగా. సో విద్యాశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ క్వశ్చన్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి?
టెక్నికల్గా ఈ అంశానికి సంబంధించి ఎక్కడో మిస్టేక్ జరిగిందనేది ప్రాథమిక ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి శాఖాపరమైన విచారణ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి లోతుగా విచారణ కూడా చేస్తున్నారు. ఎక్కడ ఈ ప్రశ్న ఉత్పన్నమైంది, అసలు ఈ ప్రశ్న తీసుకురావడానికి గల కారణాలేంటి, అలాగే ప్రశ్న వేయడానికి సంబంధించి కావచ్చు, జవాబుల విషయానికి సంబంధించి కావచ్చు, దాదాపుగా 4 జవాబులు కూడా ధృవీకరించే రీతిలోనే వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. అది ప్రశ్నలాగలాగదు, జరిగింది అనే దాన్ని సమాధానంగా ఉంది. సమాధానంలో మరికొన్నిటిని ఎత్తుకొని మరికొంత సమాచారం లాగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంటర్నల్గా శాఖాపరమైన విచారణకి ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరమైన విచారణకు సంబంధించి ఇవాళ రేపట్లో కొంత నివేదిక వచ్చింది. ఆ తర్వాత నివేదిక వచ్చిన దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద విద్యాశాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా అర్థమవుతోంది. రోహిత్. రైట్ శివ.